హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఈరోజు డే 21 అంటే 21th మోడల్. ఇది క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారో. ఫైండ్ ఆల్ ది జీరోస్ ఆఫ్ 2x⁴ minus 3x³ minus 3x² plus 6x minus 2 if you know that 2 of its zeros are √2 and minus √2. ఇక్కడ దాకా మీరు ఇంతకుముందు క్వశ్చన్స్లో చూసుంటే, అంతే ఇంతకుముందు డేస్ మనం చేసిన ప్రాబ్లమ్స్ చూసుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ క్యూబిక్ పాలినామియల్ కానీ ఇచ్చుంటారు. అంటే క్యూబు స్క్వేర్ కానీ లేదా పవర్ 3 కానీ ఉండేది. ఇప్పుడు పవర్ 4. దీన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఒకవేళ 1 మార్క్ ఆన్సర్లో అడిగితే రాయడానికి నేను చెప్పేదన్నమాట. పేరేమి? బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒకవేళ దీన్నే స్టాండర్డ్ ఫామ్ అడిగితే లేదా జనరల్ ఫామ్ అడిగితే బై క్వాడ్రాటిక్కి ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e. ఇది బై క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ అంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ మాత్రం నిన్న చెప్పిన డే 20లో చెప్పిన క్వశ్చన్స్ కన్నా ఇస్తాడు, లేదా ఇలాంటి క్వశ్చన్ అన్నా ఇస్తాడు. ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్. దీనికి దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇది ఇంకా సింపుల్గా అయిపోద్ది. ఫస్ట్ ఇప్పుడు ఏం రాయాలి అంటే నార్మల్గా ఈక్వేషన్ రాసేవాళ్ళం, కానీ దీనికి అలా రాయం. గివెన్ జీరోస్ ఆర్ √2 అండ్ మైనస్ √2. తర్వాత డివైడెడ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్ √2 ఒకటి, ఇంకోటి ఎక్స్ మైనస్ √2. ఇక్కడ ఇటువంటి పవర్ 4 ఉండే ప్రాబ్లమ్స్ మీకు ఎప్పుడైనా 2 zeros ఇస్తాడు. ఒకటి పాజిటివ్లో ఇంకోటి నెగిటివ్లోనే ఇస్తాడు. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అలాగే ఉంది, ఇక్కడ ప్రాక్టీస్కి ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇది ఏ ఫార్ములా? a² మైనస్ b². అంటే a² మైనస్ b². ఎలా రాస్తాం? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో అదే ఫార్ములా ఇదేమి x² మైనస్ √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, x² మైనస్ 2. ఓకేనా? అయితే ఇది ఇక్కడతో అయిపోలేదు. ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ కనిపించలేదు కాబట్టి అది ఏం పెట్టుకుంటాం? x² ప్లస్ 0x మైనస్ 2 ఇది పెట్టుకోవాలి. ఇది q(x). దీన్ని డివిజన్ చేయాలి. దీంతో డివిజన్ చేయాలి. డివిజన్ చేసేటప్పుడు ఒక టర్మ్ మిస్ అయ్యింది, అది ఖచ్చితంగా 0 పెట్టుకుంటేనే డివిజన్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే మనకి ఆన్సర్ 99% కాదు 100% తప్పే వస్తుంది ఈ 0 పెట్టుకోకపోతే. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? వాడు ఇచ్చిన పాలినామియల్ని తీసుకుంటాం. వాడు ఇచ్చింది ఏంటి? 2x⁴ మైనస్ 3x² మైనస్ x³ ప్లస్ 6x మైనస్ 2. దీన్ని డివిజన్ చేయాలి. దీంతో x² ప్లస్ 0x మైనస్ 2. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చేయాల్సిన స్టెప్ అన్నమాట. ఇక్కడ దాకా మనం చేసి ఈ ప్రాబ్లంలో ఈ డివిజన్ కరెక్ట్గా చేయకపోతే మనకి ఆన్సర్ ఖచ్చితంగా తప్పిపోతుంది. ఇది ఎలా చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏ టర్మ్ మిస్ అవ్వకుండా ఉండాలి. హైయెస్ట్ నుండి టర్మ్ లేనంత వరకు. ఇక్కడ సెకండ్ టర్మ్ రాసాము, ఫస్ట్ టర్మ్ లేదు కాబట్టి, అంటే x⁴ లేదు కాబట్టి 0 కాన్స్టెంట్. ఇక్కడ ఇది కూడా అంతే, పవర్ 4 ఉంది, తర్వాత 3 ఉండాలి, తర్వాత పవర్లో 2 ఉండాలి, తర్వాత పవర్ లేకుండా ఉండాలి, తర్వాత లాస్ట్లో అసలు ఎక్సే ఉండకుండా ఉండాలి. ఏదన్నా మిస్ అయింటే ఆ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో హైయెస్ట్ ఎంత ఉంది? 2x⁴ బై దీనిలో స్టార్టింగ్ ఏముంది? x².
ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ ఎలా చేస్తాం, 2 అలాగే వేసుకుంటాం. ఈ x² పవర్ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, డిఫరెన్స్ ఎంత వస్తుంది 2, కాబట్టి x². ఇది ఇక్కడ వేసేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దాంతో చేస్తాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, 1 × 2 2, ఇక్కడ x 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం 4. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 0 × 2 0, ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ 2 ఉంది, మొత్తం కలిపితే 3. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 2s are 4, ఇక్కడ xలే లేవు, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆ 2 వేసుకుంటే చాలు. ఇప్పుడు సింబల్స్ మార్చాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఫస్ట్ది 100% క్యాన్సిల్ పోద్ది. ఇప్పుడు -3లో -0 యాడ్ చేస్తే -3x³. ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -3, ఇది +4, అంటే డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. 4 పెద్దది కాబట్టి దానికి ఉండేది ప్లస్ కాబట్టి +1x². ఒకటి క్యాన్సిల్ అయింది కాబట్టి ఒకటి డౌన్ తెచ్చుకుంటాం, +6x. సేమ్ ఇక్కడ ఏ స్టెప్ అయితే చేసాం ఇక్కడ కూడా స్టార్టింగ్ ఏముంది మైనస్, సెకండ్ వన్ -3x³ బై, ఇది మాత్రం సేమ్ x² -3 అలాగే వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఒక ఎక్సే ఉంది, సో x. ఆ -3x ఇక్కడ వేస్తాం. ఇప్పుడు మల్టిప్లికేషన్, దీన్ని ఇంకా చూడకూడదు, దీంతోనే ఇప్పుడు వేసిన దాంతోనే దీన్ని అంతా మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 × 3 3, ఇక్కడ ఒక 2 xలు, ఇక్కడ ఒక x, మొత్తం 3 xలు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 0 × 3 0, ఇక్కడ ఒక x 2 xలు, x² అంటే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 3s are 6, ఇక్కడ x లేవు, ఇక్కడ ఉంది కాబట్టి ఒక x వేస్తాం. ఇప్పుడు సింబల్స్ మారుస్తాం, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ఖచ్చితంగా క్యాన్సిల్. ఇదేముంది 1x². ఇది చూడండి ఇక్కడ కూడా క్యాన్సిల్ అయితే కింద వదిలేయకూడదు, ప్లస్ పెట్టి 0 పెట్టాలి, ఇక్కడ ఒక x ఉంది కాబట్టి x పెట్టాలి, లేదంటే ఆన్సర్ తప్పిపోతుంది. ఇప్పుడు -2 ఒకటి డౌన్ చేసుకుంటాం. ఇక్కడ 2 కదా క్యాన్సిల్ చేసాం, 2 డౌన్ కాదు, 2 పక్క పక్కన క్యాన్సిల్ అయింటేనే 2 డౌన్ చేసుకుంటాం. ఇక్కడ ఒకటే క్యాన్సిల్ అయినట్టు, ఇంకోటి ఇక్కడ డ్రాప్ అయ్యింది కాబట్టి ఒకటే డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో స్టార్టింగ్ 1 ఏముంది 1x², ఇందులో స్టార్టింగ్ x² క్యాన్సిల్, ఇంకా మిగిలింది ఏమి 1, సింబల్ ఏమి +1 వేసుకుంటాం. సో +1 × +1x², 0 × 1 +0x, మైనస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s are 2, సింబల్స్ మారిస్తే పైన ఉండేదే కింద ఉంది చూడు, మొత్తం క్యాన్సిల్, ఇప్పుడు ఏం మిగిలింది 0. సో ఖచ్చితంగా ఇక్కడ 0నే రావాలి, రాలేదంటే మళ్ళీ ఫస్ట్ నుండి మనం మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఏమొచ్చిందో అది తీసుకోండి. ఇక్కడ ఏమొచ్చింది దాన్ని Q(x) = ఇక్కడ మీరు ఇది క్యాపిటల్ Q, అది స్మాల్ q. ఎందుకు స్మాల్ q అంటే ఇది కోఎఫిషియంట్, అందువల్ల స్మాల్ q. ఏమై 2x² -3x + 1. ఇప్పుడు మళ్ళీ ఇంకో మెథడ్లోకి వెళ్ళిపోయింది. మీకు 2 మార్క్స్ క్వశ్చన్లో చెప్పుకుంటాను, చాలా చోట్ల వస్తుంది ఈ మెథడు, ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలని. దీన్ని ఫస్ట్ది ఏముంది 2, xకి ముందు -3, లాస్ట్లో 1, 3ని రౌండ్ చేసుకుంటాం, మిగిలిన 2 మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది 2, 2 1s are 2, 2 ఏ టేబుల్లో వస్తుంది 1 2s are మాత్రమే వస్తుంది. సో ఇది అడిషన్ చేస్తే ఇది వస్తుంది చూడండి, ఈ 1 + 2 అడిషన్ చేస్తే 3 వస్తుంది. అడిషన్ కాబట్టి ఖచ్చితంగా సేమ్ సింబల్ ఉండాలి. ఇక్కడ ఏం సింబల్ ఉంది మైనస్ ఉంది కాబట్టి రెండిటికి మైనస్, అది తెచ్చి ఇక్కడ అలాగే రాస్తాం. 2x², ఇక్కడ -1 ఉంది, పైన x ఉంది కాబట్టి x వేసుకుంటాం, ఇక్కడ -2, పైన x ఉంది కాబట్టి x +1. ఎందుకు ఈ 2 వేసామంటే ఇప్పుడు ఈ 2 మళ్ళీ అడిషన్ చేస్తాం, సేమ్ సింబల్స్ కాబట్టి అడిషన్ చేస్తే పై స్టెప్ రావాలి, వచ్చింది కదా, అలా వచ్చేదానికి చేసే పద్ధతే ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండిట్లో కామన్గా ఏముంది x ఉంది, ఇందులో 2 2 xలో ఒక x వెళ్ళింది కాబట్టి ఇంకో x, -1 xలో x ఒకటే వచ్చింది కాబట్టి -1. ఇక్కడ ఏదైతే వచ్చిందో అది మళ్ళీ ఇంకోసారి వేసుకుంటాం. లాస్ట్ దాన్ని మాత్రం చూడండి,
సింబల్ మారిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ మారింది కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ 1 టేబుల్లో 1 ఎప్పుడు 1 టైం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది. 1 ఇంటూ 2 2x సరిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1 సరిపోయింది. సో మనం చేసింది మిస్టేక్ లేదు. ఇప్పుడు ఇది 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇక్కడ వచ్చి -1. ఇప్పుడు ఇది సపరేట్. 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది అంతే. x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ అయిపోయింది. అయితే ఒక స్టెప్ రాయి. ఇక్కడ చూడండి, ఆల్ జీరోస్, దేర్ఫోర్ ఆల్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x is equal to 2x power 4 minus 3x square cube minus 3x square plus 6x minus 2 r. ఏమేమి ఫస్ట్ వాడు ఇచ్చిన 2 రాస్తాం. √2 -√2. నెక్స్ట్ మనకు వచ్చిన 2 రాస్తాం. మనకు వచ్చిన దానిలో ఫస్ట్ వన్ వచ్చి 1/2 అండ్ సెకండ్ వన్ ఏమి 1. ఇది చూడండి, చాలా సింపుల్ ఆన్సరు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఖచ్చితంగా మనకి మార్క్స్ పడుతుంది. ఇది అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అన్నమాట. దీనికి ఈరోజు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ ఏమి చూడండి. అప్టైన్ ఆల్ ద జీరోస్ ఆఫ్ 3x పవర్ 4 ప్లస్ 6x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 10x మైనస్ 5 ఇఫ్ 2 ఆఫ్ ఇస్ జీరోస్ ఆర్ √5/3 అండ్ -√5/3. సేమ్ ఇదే ప్రొసీజర్. తేడా ఏమి బై. ఇక్కడ రూట్లో ఒక నెంబర్ ఉంటే ఇక్కడ √లో బై కూడా ఉంది. సో ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ కూడా ఈ విధంగా. ఇది డే 21 అంటే ఇంకా 79 ప్రాబ్లమ్స్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. అవంతా మీకు రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీకు ప్రతిరోజు ఒక్కో ప్రాబ్లం పెడతాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.